హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే యాజ్ ఇట్ ఈస్ చాలా చాలా బాగున్నాను అనమాట. మళ్ళీ మన ఛానల్లో వీడియో రావడానికి చాలా డేస్ అయ్యింది. ఎస్, బట్ నా లైఫ్లో అయ్యే చేంజెస్కి అడాప్ట్ అవ్వడానికి ఆ మాత్రం టైం పట్టింది మరి నాకు. అండ్ యా, కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇట్స్ అ గెట్ రెడీ విత్ మీ, బట్ నాట్ అ రెగ్యులర్ వన్. రీసెంట్లీ చెప్పా కదా చాలా చేంజెస్ అయ్యాయి అని. వన్ ఆఫ్ ఇట్ ఇస్ ఐ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ మా హోమ్ టౌన్కి మూవ్ అయిపోయాను. అండ్ ఆల్సో ఐ క్విట్ మై జాబ్ అండ్ కరెంట్లీ ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం వెతుక్కుంటున్నాను అనమాట. అండ్ నేను వెతుక్కుంటుంటే నాకు అర్థమైంది ఏంటంటే నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు, చాలామంది వెతుక్కుంటున్నారు అని. సో నేను వెతికిన వెబ్సైట్స్ ఆర్ నేను చూసిన వీడియోస్ ఆర్ వాట్ ఎవర్, హౌ మచ్ ఇట్ హెల్ప్ మీ ఆర్ హౌ మచ్ ఐఎమ్ హెల్పింగ్ యూ అనేది ద కమింగ్ వీడియోస్లో ఉంటుంది అనమాట. ఐ వుడెంట్ సే నెక్స్ట్ వీడియో తొందరగా వస్తుంది, అప్డేట్ తొందరగా వస్తుంది అని. బట్ ద థింగ్ ఇస్, యూనో గైస్, I've been looking so many websites which are paid, which don't have jobs or which are fake, and అవన్నీ గోల్ లేకుండా ఐ విల్ బీ వర్కింగ్ విత్ ఫ్రమ్ నవ్ ఆన్, బికాజ్ నా కెరియర్ కోసం నేను వర్క్ చేసుకోవాలి కదా. నా అప్కమింగ్ వీడియోస్లో మీరు ఎలాంటి ఫేక్ వెబ్సైట్స్ చూడరు, ఒకవేళ చూసినా కూడా అవి ఫేక్ అని చెప్పడానికి మాత్రమే చూపిస్తాను. సో దట్స్ ఇట్ అనమాట. దట్స్ హౌ ద నెక్స్ట్ వీడియోస్ విల్ బీ. నాకు జాబ్ వచ్చేంత వరకు ఈ బాధ మీరు భరించాలి. బాధ అని చెప్పను, బేసికలీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ సో మెనీ పీపుల్. సో యా, అదనమాట అప్డేట్స్ గురించి ఆపేసి వీడియోలోకి వస్తే, ఈరోజు నా లాస్ట్ గెట్ రెడీ విత్ మీ ఇన్ హైదరాబాద్ అనమాట. అండ్ ఐమ్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఇన్ అమెజాన్. బేసికలీ అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సిఎస్ఏ రోల్స్ చాలా వదిలారు. బట్ ద థింగ్ ఈజ్, వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకుంటేనే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాసెస్ అయితేనే వర్క్ ఫ్రమ్ హోమ్ అంట గైస్. అండ్ వాకిన్కి వెళ్తే అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంట. నాకు కూడా అది చాలా లేట్గా అర్థమైంది. బేసిక్గా ఆ రోజు మార్నింగ్ నేను ఆల్మోస్ట్ 9:40 ఆ టైంకి బయలుదేరినా అనమాట. నా మ్యాప్స్లో ఐ డోంట్ నో గైజ్, నేను కొత్తగా ఐఫోన్ తీసుకున్నా, దానిలో మ్యాప్స్లో కోకాపేట్ ఆఫీస్ వస్తలేదు. బట్ నా దానిలో డౌన్లోడ్ చేస్తాము అంటేనేమో ఐక్లౌడ్ లాక్ అయిపోయింది. సో ఐ వాజ్ లైక్, ఐ am a girl who couldn't ask for information to anybody. అప్పటికి నేను అడిగాను వాచ్మెన్ని, సెక్యూరిటీ వాళ్ళని, బ్రో ఎక్కడ అని చెప్పేసి అడిగితే ఆయన లొకేషన్ పెట్టాడు. అది ఎక్కడిది, ఆస్ట్రేలియా పెట్టాడు గైస్. అలా ఉంటుంది మనం అడిగినా కూడా రెస్పాన్స్. అందుకే నేను అడగను గైస్ అసలు. సో ఇంటికి వచ్చేసి మళ్ళీ వేరే ఫోన్ తీసుకొని మళ్ళీ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. అండ్ ఆ పార్టీకి చూడాలి, ఓ మై గాడ్ ఎంతమంది జనాలు ఉన్నారు అంటే అక్కడ. అయిందిలే పీకింది అని అనుకున్నా. బట్ యా, హౌఎవర్ ఐ వెంట్ ఇన్ సైడ్ అండ్ అక్కడ కూడా చాలా టైం పట్టేసింది నాకు. బికాజ్ వెళ్ళగానే మీరు ఒక స్కానర్ ఏదో స్కాన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఎక్కడికైనా వెళ్ళగానే స్కాన్ చేసి ఫిల్ చేయడం అవన్నీ ఉంటాయి కదా గైస్. లోపలికి వెళ్ళగానే సేమ్ ప్రాసెస్. బట్ అక్కడ సిగ్నల్ రాదు, మీరు స్కాన్ చేస్తుంటే స్కాన్ అవ్వదు. అదొక పెద్ద స్టోరీ గైస్, ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. అండ్ దెన్ లోపలికి వెళ్ళాక ఫస్ట్ రౌండ్ ఇట్స్ లైక్ క్యాంటీన్లో కూర్చోబెట్టారు. ఫస్ట్ రౌండ్ ఇస్ లైక్ ఒక హెచ్ఆర్ మేనేజర్ అడుగుతారు, బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. అండ్ ఆల్ దిస్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్. యా, కమ్యూనికేషన్ చూస్తారు అండ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ హౌ యూర్ లుకింగ్. జస్ట్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ గుడ్ గైస్, దాట్స్ ఇట్. అండ్ కమ్యూనికేట్ గుడ్, అంతకుమించి ఏం చూడరు. అండ్ ద సెకండ్ రౌండ్ విల్ బీ అ టెస్ట్. జస్ట్ మేక్ అమెజాన్ గురించి కొన్ని చెప్తాను నేను, ఎందుకంటే ఐ వర్క్డ్ అమెజాన్ యాజ్ అ క్లయింట్. సో బేసికలీ అమెజాన్ ఇస్ అ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ. జస్ట్ రిమెంబర్, వెనెవర్ యు ఆర్ ఆన్సరింగ్ అ క్వశ్చన్, ఎంత పేషెంట్గా ఉంటున్నాం కస్టమర్తో, ఎంత బాగా ఆన్సర్ చెప్తున్నాము. మనం తప్పే చేస్తున్నాం, మనం కత్తితోనే పొడుస్తున్నాం, బట్ తేనె రాసి పొడవాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ విల్ బీ ఆల్ డన్. ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంది. అండ్ ఎగ్జామ్ అయిపోయేసరికి ఇట్ వాజ్ లైక్, ఫస్ట్ రౌండ్ నాకు అరౌండ్ 2:30 ఆ టైంకి జరిగితే, సెకండ్ రౌండ్ ఇట్ టుక్ మీ అరౌండ్ 7:30 వరకు. నా సెకండ్ రౌండ్కి పిలవలేదు. అండ్ నేను కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేశాను. ఫస్ట్ రౌండ్లో అయితే నాకు ఇట్లా చెప్పా కదా గైస్ నా గురించి, ఫస్ట్ రౌండ్లో అయితే ఇట్లా అంతమంది జనాలు ఉండేసరికి వీడియో తీయనికి కూడా నాకు అయిపోయింది, ఇంకా అంత స్టేజ్లో ఉన్నా అనమాట. బట్ సెకండ్ రౌండ్కి ఐ హ్యావ్ అ వీడియో అప్లోడెడ్ అనమాట. చాలా తక్కువ మందే ఉండే. ఫస్ట్ రౌండ్కి అరౌండ్ 500 పీపుల్ అట్లా వచ్చారు అనుకుంటా, నాకు తెలీదు. ఆ క్యాంటీన్లో అంతమంది కనిపించారు గైస్. 500 ప్లస్ అట్లీస్ట్ వచ్చి ఉంటారు.
అండ్ సెకండ్ రౌండ్కి ఇట్ వాజ్ 70 పీపుల్. అండ్ సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత అందరినీ పంపించేస్తున్నారు. ఎగ్జామ్ క్వాలిఫై అయితే వాళ్ళని పక్కకు ఉంచుతున్నారు, అవ్వని వాళ్ళని యూ కెన్ గో హోమ్ అని చెప్పి పంపించేస్తున్నారు వెంటనే. సో విచ్ వాజ్ అరౌండ్ 7:30 to 9 వేసుకోండి, 8:30, 8:45 ఆ టైంకి నాది ఎగ్జామ్ అయిపోయింది. నేను బయటకు వచ్చేసాను. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి మేనేజర్, అప్పుడు తెలిసిందనమాట మేనేజర్ రౌండ్ అనమాట. ఆ మేనేజర్ రౌండ్లో చెప్పారు ద ఇంటర్వ్యూ అంతా అయిపోయింది అండ్ వేర్ డూ యూ స్టే అని చెప్పి అడిగారనమాట. అంటే ఐ లివ్ ఇన్ ఆంధ్ర బికాజ్ ఐఎమ్ మూవింగ్ అవుట్ ఆ రోజుకి. దట్ డే వాజ్ మై లాస్ట్ డే ఇన్ హైదరాబాద్. సో నేను చెప్పాను అనమాట. చెప్తే హీ వాజ్ లైక్, ఆర్ యూ రెడీ టు మూవ్ సిటీస్ అని అన్నాడు. ఐ థాట్ దిస్ వాజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్, ఐ డోంట్ నో, దట్స్ వై ఐ కేమ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పాను. ఇట్ ఈస్ నాట్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్ఫార్చునేట్లీ, ఇట్ ఈస్ అ వర్క్, యూ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్ 5 days a week అని అన్నారు. సర్దుకొని వచ్చేసాను నేను. ఇంకా ఐ వాజ్ లిటరలీ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్ బికాజ్ ఐ ఆమ్ ఓన్లీ సర్చింగ్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా గట్టిగా సర్చ్ చేస్తున్నాను. సో అదనమాట ఆ రోజు నాకు జరిగిన అమెజాన్ వాక్-ఇన్ స్టోరీ. అండ్ యా, గెట్ రెడీ విత్ మీకి వచ్చేస్తే ఇందులో నేను యూజ్ చేసిన కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. బికాస్ ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ గెట్ రెడీ విత్ మీ గైస్. సో ఇందులో నేను వాడే ప్రతి ప్రోడక్ట్ నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను అనమాట. హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేకప్ ఐ డోంట్ అట్ ఆల్, ఏ యాంగిల్లోనూ నేను మేకప్ వేసుకోను. సో బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేసినాను అనమాట ఫేసెస్ కెనడా వాళ్ళది. స్ట్రోప్ క్రీమ్ ఓకే ఫైన్, ఓకే అనిపించింది. నాకేం పెద్దగా డిఫరెన్స్ తెలియలేదు. డస్కీ స్కిన్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో డోంట్ గో ఫర్ ఇట్. ఆర్ ఈవెన్ మీరు వెళ్ళాలి అనుకున్నా కూడా జస్ట్ యూజ్ అ వెరీ లిటిల్ ఫౌండేషన్, వెరీ లిటిల్ ఫౌండేషన్. బికాస్ అది చాలా కవరేజ్ వస్తుంది అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. బట్ ప్యాచీగా డార్కిష్ అయిపోతుంది నా స్కిన్ అయితే. బేసిక్గా నా స్కిన్ టైప్ గురించి చెప్తాను గైస్. సో హౌ మై స్కిన్ వర్క్స్, నేను జండుబామ్ రాసినా కూడా నాకు దద్దులు వచ్చేస్తాయి, అంత సెన్సిటివ్ స్కిన్ నాది. సో హూ ఎవర్ ఈస్ హ్యావింగ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ స్కిన్ టైప్, ఐ వుడ్ అడ్వైజ్ యూ టు నాట్ గో ఫర్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ మేకింగ్ అస్ లుక్ డార్కర్. నువ్వు ఫౌండేషన్ అప్లై చేసుకుంటే నీకు యాక్చువల్గా ఫౌండేషన్ ఎందుకు పనిచేసేది, కొంచెం తెల్లగా అనిపించడానికి ఆర్ ఈవెన్ చేయడానికి. బట్ అదేం చేస్తలేదు, ఇంకా డార్క్ చేస్తుంది. సో ఐ వుడ్ అడ్వైజ్ యూ గైజ్ నాట్ గో ఫర్ ఇట్, బట్ ఇట్స్ యువర్ విష్ కంప్లీట్లీ. యా, అంతవరకు సమాప్తం గైజ్ ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ యా, coming series will be very useful for everybody who is looking for work from home. Please keep following and I will update you everything. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. I love you all. Bye bye.